హాయ్ హలో ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ 2 years బ్యాక్ కూడా ఈ ఫుల్ వీడియో నేను యూట్యూబ్లో పోస్ట్ చేశానండి. యాక్చువల్గా ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ కాకుండా మనం రిబ్బన్స్ తల్లో పెడితే అవి కుచ్చు ఊడిపోతుంది అని పిల్లలకి పెట్టుకోవడం రాదు కదా. సో అందుకని నేను 3 years నుంచి మా అమ్మాయికి ఇలాగే చేస్తున్నాను అనమాట. రబ్బర్ బ్యాండ్స్కి నేను ఇలా కుచ్చు కింద పెట్టేసి దాన్ని సూది దారంతో కుట్టేస్తున్నాను. అండ్ ఈ కుచ్చు మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజు ఉంచి ఎక్సెస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎలా అయితే పెడతామో ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు కూడా అలాగే ఉంటుంది, ఊడిపోవు అసలు. అండ్ నేనైతే 3 years నుంచి యూజ్ చేస్తున్నాను మా అమ్మాయికి. సో అందుకని ఈ ఇయర్ కూడా 6 daysకి 6 pairs అంటే 12 ribbons కావాలి కాబట్టి కుట్టేశాను అనమాట. సో నేను మీకు ఇది పెట్టి కూడా చూపిస్తాను. చాలా గట్టిగా ఉంటుంది అండ్ నీట్గా కూడా ఉంటుంది. అండ్ ఇదిగోండి, ఇప్పుడు నార్మల్గా కొంతమంది ఇలా కిందకు వదిలేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా పెట్టుకోవచ్చు. లేదు ఫోల్డ్ చేసుకునే వాళ్ళంటే మా అమ్మాయి అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటుంది. సో ఫోల్డ్ చేసుకునే వాళ్ళు కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. ఎంత ఊపినా కూడా అది ఊడదు. ట్రై చేయండి. థ్యాంక్ యూ.